అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, నేను మీ అందరికి కూడా ఒక ఆయుధాన్ని ఇస్తున్నాను, ఆ ఆయుధం ఓటు. ప్రపంచంలో చాలా ప్రజాస్వామ్యాలు ఉన్నాయి గాని భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఓటిచ్చిన ఏకైక రాజ్యాంగం భారతదేశ రాజ్యాంగం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మీరు నెక్స్ట్ ఎలక్షన్స్ కి అందరూ ఓటర్స్ అవుతారు. 18 సంవత్సరాల అవుతారు, మీ అందరికి ఓటు హక్కు వస్తుంది. కొన్ని దేశాల్లో కొంతమంది బలహీన వర్గాలకు ఓటు ఇవ్వలేదు, తర్వాత పోరాటాలు చేసి ఓటు సంపాదించుకున్నారు. కొన్ని దేశాల్లో మహిళలకు ఓటు ఇవ్వలేదు, తర్వాత కాలక్రమేణా ఓటు హక్కు వచ్చే పరిస్థితి వచ్చింది. ఈ రోజు సగం మంది ఎమ్మెల్యేలుగా ఇక్కడ మిమ్మల్ని చూస్తామంటే మహిళలు ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దిస్. ఇప్పుడే మనం పార్లమెంట్ లో మొన్న ఒక బిల్లు పాస్ అయింది. చట్టసభలో ఎప్పటి నుంచో మేము పోరాడుతా ఉంటే 33% మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన ఏకైక దేశం భారతదేశం. మళ్లీ ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక వజ్రాయుధం మనందరికీ. దీనివల్ల ప్రభుత్వాలను మార్చొచ్చు, మన భవిష్యత్తుని మనం రూపకల్పన చేసుకునే అవకాశం వస్తుంది.